నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్లో అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువసార్లు మనకి ఎగ్జామినేషన్స్లో రావడం జరిగింది కాబట్టి ఈ క్వశ్చన్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. అర్థం కదా? సో ఇంతకుముందు ఒక సమ్ చెప్పుకున్నాం కదా, సో ఆ క్వశ్చన్స్ ఇంపార్టెంటే, ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చెప్పబోయే ప్రతి క్వశ్చన్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్ మాత్రం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. డయాగ్రామ్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ రిఫర్ టు ఇట్స్ మేజర్ అండ్ మైనర్ యాక్సెస్ యాజ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, లెంత్ ఆఫ్ ద లాటస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు చూడండి. లెంత్ ఆఫ్ లాటస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు 4, దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 4కి ఎంత ఇచ్చాడు 4√2. ఇప్పుడు చూడన్నా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒకసారి డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, సెంటర్ ఏంటి 0,0. సెంటర్ 0 అయితే మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ ఏమన్నాడు చూడండి. ఇక్కడ లాటస్ సెక్షన్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. డిస్టెన్స్ బిట్వీన్ 4కి ఎంత ఇచ్చాడు 4√2. ఓకే, ఇదిలో ఉంచండి. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఎస్ అని ఒక ఎస్ తీసుకున్నాం ఎంత -a,0. అప్పుడు ఎస్ డాష్ ఏమవుతుంది -a,0 అవుతుంది. ఇప్పుడు ఏ తీసుకున్నాం a,0 అయింది. అదే ఏ డాష్ అయితే -a,0 అవుతుంది. అర్థమైందా? సో ఫర్ సపోజ్ ఇక ఏ బి ఉంది. సో బి పాయింట్స్ ఏంటి 0,b. ఇక్కడ బి పాయింట్ ఏంటి బి డాష్ ఏంటి 0,-b అవుతుంది. సో ఇదే విధంగా మనకి లాటస్ సెక్టర్ ఏమవుతుంది, లాటస్ సెక్టర్ పాయింట్స్ చూడండి a,b² a అయింది. సో ఇక్కడ లాటస్ సెక్టర్ పాయింట్ ఏమైంది a -b² a అయింది. అర్థమైంది కదా? సో ఇవి పాయింట్స్. ఇంకేంది లాటస్ సెక్టమ్, లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్. ఈ లాటస్ సెక్టమ్ టోటల్ లెంత్ ఎంత 2b² a. ఈ వాల్యూస్ మీకు నెక్స్ట్ తర్వాత మనం చేయబోయే సంవత్సరం యూజ్ అవుతుంది, అందుకే మళ్ళీ చెప్తున్నా. లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్ అంటే ఏంటి 2b² a, దీన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇంకేమున్నాయి, డైరెక్ట్రిక్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక డైరెక్ట్రిక్స్, ఇది 2 డైరెక్షన్స్ ఉంటాయి కదా. సో ఇది z a/e, 0 అనుకుంటే ఇదేమవుతుంది z' -a/e, 0 అవుతుంది. అప్పుడు వీడికి ఈక్వేషన్స్ ఏమవుతాయి, x a,e అయితే ఇది x -a,e అవుతుంది. ఓకే, అర్థమైంది కదా? ఓకే. సో అసలు ఏంటి ఫస్ట్ చూడండి, లెంత్ ఆఫ్ ఫస్ట్ ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. సో సాధారణంగా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ మనకి ఏం తెలుసు కదా, ఏంటి x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే, పైసలు డిస్కస్ చేసిన అవసరం లేదు. ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అంటే x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏమంటారు, లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్ ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఎంత ఇచ్చాడు 4√2 ఇచ్చాడు. ఓకే, చూద్దాం దీని సంగతి ఏంటి. ఏమనంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ 2 పాయింట్ డిస్టెన్సే కదా 4√2 ఇచ్చాడు. సో ఫస్ట్ S1 ఇక్కడ నుంచి దీని ఒక డిస్టెన్స్ ఎంత చూడన్న, వీటి మధ్య ఇక్కడ డిస్టెన్స్ ఎంత, ఈ 2 డిస్టెన్స్ ఎంత ఏఈ. సో ఈ 2 డిస్టెన్స్ ఎంత ఏఈ అంటే ఇదేంటి S డాష్. సో S డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 మధ్య దూరం ఏఈ, ఈ 2 మధ్య డిస్టెన్స్ కూడా ఏఈ. సో ఏఈ ఇంటూ ఏఈ 2ఏఈ. ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి. S² ఈజ్ ఈక్వల్ టు 2ఏఈ అయ్యింది. సో ఇప్పుడు ఒకసారి ఆన్సర్లోకి రండి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, S డాష్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ 4కి మనకి ఎంత ఇచ్చాడు 4√2 కదా. సో ఇచ్చింది ఫస్ట్ రాసుకుందాం. నెక్స్ట్ ఎస్ డాష్ ఏం చెప్పాను 2ఏఈ వచ్చింది. సో 2ఏఈ ఈజ్ ఈక్వల్ టు 4√2. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 2s అప్పుడు ఏమవుతుంది 2√2 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏఈ ఎంత వచ్చింది 2√2 వచ్చింది. ఇలా మనకు వచ్చిన ఆన్సర్ని హైలైట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి క్వశ్చన్ ఇంకేమన్నా లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్. సో లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్ మనకి ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు. సో 4 మీకు ఆల్ డయాగ్రామ్ చెప్పాను. లెంత్ ఆఫ్ లాటస్ ఏమన్నాడు, ఓకే, లాటస్ సెక్టమ్ యొక్క టోటల్ లెంత్ ఏమన్నాడు 2b² a అని చెప్పా కదా. సో లెంత్ ఆఫ్ లాటస్ సెక్టమ్ వాల్యూ ఎంత 2b² a. మనకి క్వశ్చన్ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు 4. అర్థమైందా? సో ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది 1s 2s. సో మళ్ళీ ఇది కూడా b² a ఈజ్ ఈక్వల్ 2a. దీని నుంచి మన b² వాల్యూ ఎంత అవుతుంది 2a. b² వాల్యూ ఎంత అవుతుంది 2a అవుతుంది. ఓకే, ఇక్కడ అర్థమైంది కదా, ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ b² వాల్యూ ఎంత అవుతుంది 2a. తర్వాత మళ్ళీ b² కావాలంటే మనం ఏంటి మళ్ళీ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇంతకుముందు ఒక ఫార్ములా కండిషన్ తీసుకున్నాం కదా. b² కావాలంటే ఏంటి కండిషన్ తీసుకున్నాం 1 - a² అనా a² ఇంటూ 1 - a², ఇదేనా.
ఓకే, ఈ కండిషన్ యూజ్ చేసాం కదా ఇంతకుముందు. సో మళ్ళీ ఇదే కండిషన్ యూజ్ చేయండి. బీ స్క్వేర్ కావాలంటే ఈ కండిషన్ యూజ్ చేయాల్సిందే. ఏంటి? ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ఇంటూ ఈ స్క్వేర్ ఈ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ బీ స్క్వేర్ అంటే మనకి ఎంత వచ్చింది ఇందాకలా చూడండి 2a. సో బీ స్క్వేర్ ప్లేస్లో 2a రాయండి. ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లేస్లో ఏ స్క్వేర్. ఏఈ అంటే మనకి ఎంత వచ్చింది చూడండి 2√2. ఓకే, సో ఏమన్నాడు ఏఈ స్క్వేర్ 2√2 దీన్ని స్క్వేర్ చేసి మనకి ఎంత వస్తుంది 8 కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూడండి దీన్ని సాల్వ్ చేయండి. దీన్ని 0కి ఈక్వల్ చేయాలి అంటే ఈ 2 అనేది లోపలికి వెళ్ళిపోవాలి. +2 వెళ్ళిపోతే ఏమవుతుంది మైనస్ అయిపోద్ది. అప్పుడు మనకి ఏం మిగులుతుంది ఏ స్క్వేర్ ఇది వెళ్ళి మైనస్ అయిపోతుంది కదా. సో -2a -8 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ అయిపోద్ది. అర్థమైందా? అప్పుడు దీంట్లో నుంచి ఏ కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది a-4. ఈ రెండింటి నుంచి -2 కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది ఇది కూడా a-4. అర్థమైందా? ఇక్కడ ఏ కామన్ తీసాను -2 కామన్ తీసా. ఇప్పుడు నాకు రెండు వచ్చాయి ఏంటి a-4 a-2. సో a-4 ఈజ్ ఈక్వల్ టు 0 a-2 ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? 1 minute. ఓకే, ఇప్పుడు చూడండి ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఒకటి వచ్చింది, ఏ ఈజ్ ఈక్వల్ -2 ఒకటి వచ్చింది. సో మీరు చూసుకున్నట్లయితే ఏంటి ఒకటి పాజిటివ్ వాల్యూ ఇంకోటి నెగిటివ్ వాల్యూ. సో నెగిటివ్ వాల్యూ నాకు అవసరం లేదు, నేను పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి కదా. సో పాజిటివ్ వాల్యూ ఎంత 4. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఏ వాల్యూ ఎంత వచ్చింది 4. నాకేం తెలీదు బి తెలీదు. ఓకే, సో బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది ముందు ఏమనుకున్నాం బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2a. సో ఏ ప్లస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు బీ స్క్వేర్ వాల్యూ తెలిసిపోద్ది కదా. సో ఇప్పుడు ఇది తీసుకొని ఏ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ప్లస్లో ఏ వాల్యూ ఎంత వచ్చింది 4. సో 2 4 8 బీ స్క్వేర్ వాల్యూ ఎంత 8. ఏ ఎంత 4 బీ స్క్వేర్ ఎంత 8. అర్థమైందా? సో ఏ తెలిసిపోయింది బీ స్క్వేర్ తెలిసిపోయింది. ఇంకేం చేయాలి, ఇంకేం కట్టేసిన అవసరం లేదు. ఫైనల్గా ఏం చేస్తాం ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ డైరెక్ట్గా వెళ్ళిపోవడం. ఏ వాల్యూ ఎప్పుడైతే వస్తుందో బీ వాల్యూ ఎప్పుడైతే వస్తుందో డైరెక్ట్గా ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కట్టేయచ్చు. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలిసి ఏంటి x² + a² + y² b² = 1 ఇది ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఫస్ట్ నుంచి చదువుకుంటున్నాం. ఓకేనా? సో ఇది వచ్చిందంటే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఏంటి a² ఏంటి మనకి ఎంత 4 4² ఎంత 16. కొత్తగా ఇంకేం రాయాల్సిన అవసరం లేదు, పెద్ద ఫార్ములాస్ కూడా ఏం గుర్తుపెట్టుకునే అవసరం కూడా లేదు. ఓకే, నెక్స్ట్ y² బీ స్క్వేర్ వాల్యూ డైరెక్ట్ వస్తుంది. మరి దీన్ని బీ వాల్యూ తీసుకుని దాన్ని స్క్వేర్ చేసిన అవసరమే లేదు. ఇక్కడ బీ స్క్వేర్ వాల్యూ అంతా 8 ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే ఆన్సర్. అర్థమైందా లేదా? ఇంతే, చాలా ఈజీ. ఇంకా రాబోయే సమ్స్ వీటికంటే ఈజీగా ఉంటాయి. అర్థమైందా? సో చాలా ఈజీగా చెప్తాను, మీరు కూడా చాలా సమ్స్ అనేవి చాలా టఫ్గా ఉండవు, ఈజీగానే ఉంటాయి. కాబట్టి మీరు చాలా ఈజీగా చేసేస్తారు. అందుకే ఈ చాప్టర్ని ఎవరు నెగ్లెక్ట్ చేయద్దు. దీంట్లో నుంచి మీకు 2 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. చెప్పాను కదా 2 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు, ఈజీగా వస్తాయి 8 మార్క్స్ మీకు ఇందులో నుంచి. ఈజీగా 8 మార్క్స్ మిస్ చేసుకోవద్దు. అది ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. క్వశ్చన్స్ మీరు చూస్తున్నారు కదా చాలా ఈజీగా ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ మిస్ చేసుకుంటే 8 మార్క్స్ పోతాయి, మీ స్కోర్ మొత్తం పడిపోద్ది. ఓకే, సో ఒకసారి రివిజన్ చేస్తా చూడండి. ఫస్ట్ SS' ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్. లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్ ఫోకి ఎంత ఇచ్చాడు 4√2. ఓకే, SS' అంటే మనం ఏమనుకున్నాం 2a ఈజ్ ఈక్వల్ టు 4√2. దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చింది 2√2 వచ్చింది. ఏ ఈ వాల్యూ ఎంత వచ్చింది 2√2. నెక్స్ట్ లెంత్ ఆఫ్ లాడర్ సిస్టమ్ మీకు ఏమని చెప్పాను 2b²/a. దీన్ని గుర్తుపెట్టుకోండి 2b² ఈజ్ ఈక్వల్ మనకి ఎంత ఇచ్చాడు 4. ఈ రెండుని సాల్వ్ చేస్తే నాకు b² ఈజ్ ఈక్వల్ టు 2a అయ్యింది. సో ఇక్కడ నేను బీ వాల్యూ b² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో కండిషన్ నాకు గుర్తుంది. సో కండిషన్ అప్లై చేసా, నాకు ఏ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఆ b² ప్లేస్లో సబ్స్టిట్యూట్ b² వాల్యూ ఏదైతే ఉంది ఇంకా వచ్చింది కదా b² ఈజ్ ఈక్వల్ టు 2a. సో ఆ ఏ ప్లేస్లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, ఇక ఎంత వచ్చింది b² వాల్యూ 8 వచ్చింది. మరి ఏ తెలిసిపోయింది బి తెలిసిపోయింది. ఇంకేంటి మనకి అసలు క్వశ్చన్లో కావాల్సింది ఏంటి ఎలిప్స్ అంటే ఏంటి x² a² y² b² అంటే లాస్ట్లో ఏమన్నా a² b² ఉన్నాయి. సో మనకి ఏ వాల్యూ బీ వాల్యూ వచ్చిందని మనం డైరెక్ట్గా ఎలిప్స్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి ఇవ్వచ్చు. సో కండిషన్ తెలుసు కదా ఇది. ఓకే, డెఫినేషన్ తెలుసు కదా x² a² ప్లేస్లో 4² 16 y² b² ప్లేస్లో b² వాల్యూ 8 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్. అర్థం కదా, చాలా ఈజీగా ఉంది కదా సమ్. సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే మనం ఈ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. ఇది ఈ యొక్క క్వశ్చన్ యొక్క కంప్లీట్ సొల్యూషన్.